నా మాటల్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి. మోడీ గారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నా. మీరు పెద్దవారు, మీరు ఎంతో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. అలాగే రాముల వారి గుడి ఆగిపోయిన గుడిని మీరు నిలబెట్టి ఆ దైవాన్ని చాటారు. మీరు మంచి పని చేశారు. ఈరోజు ఈ భారతదేశాన్ని నా కొడుకు అవమానిస్తున్నాడు. మీరు ఎందుకు గమ్ముకున్నారు? భారతదేశాన్ని అవమానించాడు, సీతమ్మ తల్లిని అవమానించాడు, గుడి మీద ఉండే శిలా విగ్రహాలని అవమానించాడు, గోమాతని అవమానించాడు, ఈ సృష్టికి కారణమైన స్త్రీజాతిని అవమానించాడు. ఇంకా ఎవరిని అవమానించేదాకా, ఎంతమంది అట్టాటి వాళ్ళు తయారయ్యేదాకా మీరు గమ్ముకుంటారు? మీరు గమ్ముకుంటారు. నేనైతే లైక్స్ కోసం, వ్యూస్ కోసం చెప్పట్లేదు. వాడు ఒక స్త్రీ గురించి మాట్లాడే ప్రతి మాట నరాలు కట్ అయిపోతున్నాయి. అర్థమవుతుందా మీకు? మీరు ఎందుకు గమ్ముకున్నారు మోడీ గారు? మీరు ఎందుకు గమ్ముకున్నారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ఎందుకు గమ్ముకున్నారు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు ఎటెళ్ళిన ఈ సంఘాలు? శివాజీ గారు ఏదో ఆడపిల్లలు నిండుగా చీర కట్టుకోండి అంటే రచ్చ చేశారు కదా. ఈ నా కొడుకు, ఈ అన్వేష్ నా కొడుకు ఈ రకంగా మాట్లాడుతున్నాడు. మీరు ఎందుకు గమ్ముకున్నారు? నా కొడుకు అవయవాలు భూమి మీద పడకుండా, మన ఆంధ్ర భూమిని తాకకుండా వాడి అవయవాలు కాలిపోవాలి. మీరు ఇంతే గమ్ముకుంటారా? చెప్పండి. ఇంకా ఎంతమందిని అవమానించుకుంటా పోతాడో వాడు మళ్ళీ పైపెచ్చు. వాడు మాట్లాడే మాటలు సరిపోవు చెప్పడానికి, మా నోటికి రావు. సీతమ్మ తల్లినే వాడు అవమానించాడు అంటే వాడిని ఏం చెయ్యాలో మీరే చెప్పండి మోడీ గారు. ముందుగా మన భారతీయులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. హ్యాపీ న్యూ ఇయర్ అంటే జనవరి వచ్చింది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నా. ఇది ఒక పండగే కాదు, మన నెలల్లో ఫస్ట్ నెల 1వ తేదీ కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఏంటయ్యా నాన్ వేసిన అంటున్నావు? నువ్వు ఏమంటున్నావు? చదువు రానోళ్ళు ఒట్టి శుద్ధలా, ఏలుముద్ర బ్యాచ్కి ఏం తెలీదా? ఏలుముద్ర బ్యాచ్ ఒట్టి ఎర్రి పప్పలా. అందుకేనా నువ్వు ఇట్లా సీతమ్మ తల్లి గురించే మాట్లాడుతున్నావు? ఆడపిల్లను పట్టుకొని ఆడదాన్ని ఆడ మనిషి అని కూడా అనవే లైవ్లో. నువ్వు ఆడదాన్ని అని అంటున్నావు. నీ పక్కన వింటున్న ఆడపిల్ల కూడా ఆడదాన్ని అంటే గమ్ముకు నవ్వుతుంది. ఆమె కన్నా ఉండాలి కొంచెం. నువ్వేంది ఆడపిల్లను పట్టుకొని ఆడది అని అంటున్నావు? ఆడదాన్ని. ఆడవాళ్ళు అంటే నీకు అంత చులకనా? ఆడవాళ్ళు అంటే నీకు ఎందుకు అంత చులకనా? నీకు అంత నాలెడ్జీ ఉందిగా, మరి నీ బూతులేంది ఈ రకంగా మాట్లాడుతున్నావు? మాకు చదువు రాని వాళ్ళం మేము మంచి మర్యాదగానే ఉన్నాం కదా. నువ్వు సీతమ్మ తల్లిని ఎప్పుడైతే అవమానించావో ఆ రోజు నుంచి, ఆ నిమిషం, ఆ సెకండ్ నుంచే నీ పతనం మొదలైంది. చూసుకో, నీ పతనం మొదలైపోయింది.